ఇక ఇది పక్కన పెడితే మొత్తానికి రేవంత్ రెడ్డి గుండెల్లో పిడుగుపడే వార్త అయితే ఒకటి రాసుకొచ్చిండు. తెలంగాణ పేపర్, సీఎం అన్న తిరుపతి రెడ్డి బూతు పురాణం, కొడంగల్లో షాడో సీఎం దౌర్జన్యం. తమ్మునికి బూతు పురాణమే, అన్నకు బూతు పురాణమే, తమ్ముడు కొండలరెడ్డికి బూతు పురాణమే, దాడుల పురాణమే. మొత్తం ఫ్యామిలీ రౌడీజం, బూతుల పురాణం. ఇదే ఇక రాష్ట్రంలో జరిగేది. ప్రజా పరిపాలన కాదు, రేవంత్ రెడ్డి సోదరుల రౌడీ పరిపాలన. ఇప్పుడు అదే రాసుకొచ్చింది ఇక్కడ, మనం చెప్పేది కాదు, ప్రజలు అంటాను వాళ్ళు రాసుకొచ్చింది. అభివృద్ధి అంటే తల పగల కొడతా. మీరు ఇట్లా కూడా ఇచ్చిండ్లా ఆఫర్లు? అభివృద్ధి అని ఎవడన్నా అడిగితే తల పగలగొడతారట. మాదాపూర్లోని ఇంటి నుంచి సీఎం అన్న తిరుపతి రెడ్డి రాజకీయం. ఫార్మా కంపెనీ పేరుతో కొడంగల్లో పేదల భూములకు ఎసరు. ఇందిరమ్మ ఆనాడు గరీబీ హటావో దేశ్ బచావో అని ఒక స్లోగన్ తోటి కొన్ని భూములను పంచింది ఎస్సీబీసీ ఎస్టీలకు. ఆ భూములు ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనలో, ప్రజా పరిపాలనలో ఆ ఇందిరమ్మ ఇస్తే ఈ ఇందిరమ్మ వారసుడు గుంజుకుంటాను. ఇట్లున్నది ఇక కథ. పొట్టగొట్టద్దని వేడుకుంటే బూతులతో సమాధానం. ఫార్మా కంపెనీ అని ఎవరు చెప్పిండి అని ఎదురు ప్రశ్న. డాక్యుమెంట్ లో చూపించేసరికి ఫార్మా పరిశ్రమలు ఎక్కడ లేవా అని బుకాయింపు. తర్వాత డాక్యుమెంట్ లో చూపించేసరికి ఫార్మా పరిశ్రమలు ఎక్కడ లేవా అని బుకాయింపు. తెలివి ఎక్కువైంది, జూలూసులు తీస్తున్నారని బెదిరింపు. వీడియో తీసిన యువకుడిపై తిరుపతి రెడ్డి గన్మెన్ దాడి. మార్చి 3న మాదాపూర్లోని తిరుపతి రెడ్డి ఇంట్లో ఘటన. ఆడియో సంపాదించిన న్యూస్ లైన్ తెలంగాణ. రేవంత్ రెడ్డి సోదరి దౌర్జన్యంపై ఎక్స్క్లూజివ్ స్టోరీ. మొత్తానికి జరిగిందనట, కొట్టి సంపిల్లట పోరండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో షాడో సీఎం, షాడో ఎమ్మెల్యే రాజ్యం నడుస్తుంది. కంపెనీలు రావాలన్నా, చివరికి ఎవరినైనా బెదిరించాలన్నా అంతా తిరుపతి రెడ్డే చూసుకుంటున్నారు. పేదల పెద్దల అనే తేడా లేదు. తమ మాట వినకుంటే దౌర్జన్యం చేయడం ఒక్కటే మార్గం అన్నట్టుగా ఆయన వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. తమ నోటికాడి కూడు లాగేసి ప్రయత్నం చేస్తున్నారని మండిపడుతున్నారు. సీఎం సోదరుడు తిరుపతి రెడ్డికి గుండెపోటు. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి గుండెపోటు వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను మాదాపూర్లోని మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. గుండె రక్తనాళాలు మూసుకుపోవడంతో స్టెంట్ వేసినట్లు తెలుస్తుంది. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకగా ఉందని డాక్టర్లు తెలిపారు. ఇక దౌర్జన్యాలు, అంతలోనే గుండెపోట్లు. ఏందయ్యా ఇది? పని చేయరు రేవంత్ రెడ్డి గారు. ముందు మీ తమ్ముళ్ళందరూ, మీ అన్నలను దూరం పెట్టు. ముందు మీకు ముఖ్యమంత్రి కావాలనే కళ ఉన్నప్పుడు, అద్భుతంగా పాలించాలని ఉన్నప్పుడు ఇట్లా అన్నదమ్ములం పక్కన పెట్టుకోవద్దు. నువ్వే అన్నావు కదా ప్రతిసారి కుటుంబ పాలన. మరి ఇదేంది? నీ అన్నేమో బూతు పురాణం, నువ్వు కూడా ఒక్కొక్కని ఏమన్నాడు? ఒక పోరాన్ని ఫోన్ చేసి, ఏమ్రా బూతులిగా వానికి నీకు వాయ కొడక. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారి బూతు పురాణం. ఇక ఇప్పుడు ఎన్నికలలో తమ్ముడు సీఎం కాగానే అన్నకు వచ్చినాయి కొమ్ములు. అన్న కొమ్ములు వచ్చి, కొమ్ములు ఉన్నాయి కుమ్ముతాం మేము, ఇది మొత్తం రాజ్యం గొడ్డుపోయింది, అడిగేటోడు ఎవరు లేడు, మాదే రాజ్యం, మేము కొడంగల్ రౌడీలం అన్నట్టు ఈయన ప్రవర్తిస్తాను. అయ్యా, కేసీఆర్ గారి లాంటి తెలంగాణ సాధకున్నే తీసుకపోయి ఇంట్లో కూర్చోబెట్టి, నాయన కొంచెం రెస్ట్ తీసుకో తండ్రి అని చెప్పిండు. మీరు ఎంత ఈకగాను తోకగాను నాకు అర్థం కాదు. తెలంగాణ కోసం కొట్లాడిన మొకాలా మీది? తెలంగాణ తత్వం తెలిసిన మొకాలా మీ? లేకపోతే తెలంగాణలో మీరు ఏ సందర్భంలోనైనా, ఏ అంశంలోనైనా కొట్లాడిన వాళ్ళ మీరు? ఇంకా మీకు ప్రజలు ఇంకా దారుణంగా బుద్ధి చెప్తారు. ఇంకా కేసీఆర్ కన్నా ఓట్లు లేకుండా బాధ పెట్టి పక్కన కూర్చోబెట్టిన కానీ మీరు ఇట్లనే అరాచకాలు చేసుకుంటూ పోతే మీ సంగతి ఎంతో ప్రజలే తెలుసుకుంటారు. ఎవ్వరేమన్నారు మిమ్మల్ని? జాగ్రత్తగా ఉండండి. తెలంగాణ ఎవరి అయ్య జాగిర్ కాదు, ఎవరి ముత్తాతల జాగిర్ కాదు, 4 కోట్ల ప్రజల జాగిర్ ఇది. ఇది గుర్తు పెట్టుకొని పద్ధతిగా ప్రజాస్వామ్య పద్ధతిలో పాలిస్తే గౌరవం దక్కుతుంది మీకు. ఆ విధంగా మీకు పేరు ప్రఖ్యాతలు కూడా వస్తాయి. అది పక్కన పెట్టి ఉన్న కడికి దోస్తాం, ఎదురు మాట్లాడినోని సంపుతాం, ఎదురు తిరిగినోని కొట్టి సంపుతాం అంటే నీది ప్రాణమే, అవతలోనిది ప్రాణమే. తిరగబడ్డ రోజు
ఇక ఏమైతుందో చూడు, నిజాం సర్కార్ కూడా ఉరికిండు. మీరెంత? ఇక ఇక్కడ మరి సీఎం సోదరు తిరుపతి రెడ్డికి ఎందుకు గుండెపోటు వచ్చిందో, మరి ఎందుకు ఈయనకు ఏమైందో, మరి ఏమన్నా బీపీ ఇవన్నీ పెరిగి ఈ రక్తనాళాల్లో ఇబ్బంది కలిగి మొత్తానికి స్టెంట్ వేసినట్లు కూడా తెలుస్తుందట. కాబట్టి అయ్యా, స్టంట్ వేసిండ్లు అంటే సావుకు చాలా దగ్గర ఉన్నారని అర్థం, లైఫ్ టైం కొంచెం పెంచుకున్నారని అర్థం. గంతే. ఒక్కసారి స్టంట్ పడ్డదంటే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఆయుష్ని పెంచుకున్నారని అర్థం. అంటే దేవుడు మీరుగా చల్లగా బతుకురి ఇంకొక 15 సంవత్సరాలని అవకాశం ఇచ్చిండు. ఇప్పుడు అర్థమైందిగా నీకు ప్రాణం విలువ ఎంతో. గుండెపోటు రాగానే ప్రాణం విలువ ఎంత అని అర్థమైంది కదా. ఒక్క మనిషి మీద దెబ్బేసినా మీ ప్రాణాన్ని గుర్తు చేసుకోరు. అమ్మా నా ప్రాణం పోయి వచ్చింది అని గుర్తు చేసుకొని ఒక్క వ్యక్తి మీద కూడా దెబ్బేయకుండా అందరిని ప్రేమతో పలకరించి 100% భూములు కోల్పోయేటోడు ఎప్పుడు లొల్లే పెడతాడు. భూమి పోతుంది అంటే కన్న బిడ్డ పోయినట్టే బాధపడతాడు. వాడిని సముదాయిస్తారా, వానికి ఇంకో చోట భూమి ఇస్తారా? అది చేయాలి. కానీ తలబాల కొడతాం, కత్తులు వేసుకొని వస్తాం. ఎవడాలకా ఉన్నాడు అంత పడడానికి? ఈ రోజు కాకపోతే రేపో రోజు వస్తుంది నీకు, అది గుర్తుపెట్టుకోరు. ఇక సీఎం సోదరుడు సంతోషంగా ఉండాలి, ఆయన ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని కూడా కోరుకుంటాను. విమర్శిస్తాను తప్పించి మనుషులు సావాలని కోరుకోం మేము. మీరు అతి త్వరలో బాగుపడాలని మరొకసారి మేము కోరుకుంటున్నాం.